మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కప్ సామ్రాణి ధూప్ స్టిక్స్ ఈ రెండింటిలోనూ పెర్ఫ్యూమ్ అంటే వాసన సరిగ్గా రావట్లేదని కొంతమంది కామెంట్స్లో పెట్టారండి. ఈ వాసన సరిగ్గా రాకపోతే దాని మార్కెటింగ్ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? ఒకసారి ఆల్రెడీ తయారు చేసిన తర్వాత ఇందులో సరైన స్మెల్ కనుక రాకపోతే కస్టమర్స్ తీసుకోరండి. అప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఏంటి? ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ కప్ సామ్రాణి ధూప్ స్టిక్స్ వీటి యొక్క ప్రీమిక్స్ పౌడర్ గురించి, వీటిని ఎలా తయారు చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, దానికి పెర్ఫ్యూమ్ ఎలా యాడ్ చేయాలి అనేది కూడాను నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను. ఎవరైనా మొదటిసారి కనుక నా వీడియో కనుక చూస్తూ ఉంటే నా పాత వీడియో తప్పకుండా చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీలాంటి బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. కప్ సామ్రాణి ధూప్ స్టిక్స్ ఈ రెండు మనం తయారు చేసేటప్పుడే పెర్ఫ్యూమ్స్ గురించి ఎంతో జాగ్రత్త తీసుకోవాలండి. దీనికి సాంబ్రాణి మంచి క్వాలిటీ వాడాలి. అలాగే నేను ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా కనుక వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదండి. ఒకవేళ సాంబ్రాణి క్వాలిటీలో కనుక తేడా కనుక వస్తే ఈ రెండింటి పెర్ఫ్యూమ్స్ అంటే మనం వీటిని వెలిగించినప్పుడు మంచి వాసన రావాలండి. మంచి వాసన కనుక రాకపోతే కస్టమర్స్ వీటిని రెండోసారి కొనరు. అందుకే మనం చేసిన కప్ సామ్రాణి లేదా ధూప్ స్టిక్ లేదా ఇలాంటివి రెడీమేడ్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. ఆ ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నటువంటి కప్ సామ్రాణి కానీ ధూప్ స్టిక్ కానీ ఏదైనా సరే వాటికి అసలు పెర్ఫ్యూమ్ అనేది ఉండదండి, గుర్తుంచుకోండి. వాళ్ళు కేవలం మన రా అగరబత్తి లాగానే సప్లై చేస్తారు. వీటికి మనం పెర్ఫ్యూమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం తయారు చేసిన లేదా ఆన్లైన్లో తెప్పించుకున్న పెర్ఫ్యూమ్ కనుక సరిగ్గా కనుక లేకపోతే ఇప్పుడు మనం దాన్ని ఎలాగా యాడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఈ రెండింటి వాటి తయారీలో మనం ముఖ్యంగా సాంబ్రాణి వాడతాము. అలాగే ఈ కప్ సాంబ్రాణి లోపల మనకి ఫిల్లింగ్ చేస్తాం కదా, ఇందులో సాంబ్రాణితో పాటు గుగ్గిలం కూడా వేస్తామండి. సో ఇప్పుడు మనం వాడే పెర్ఫ్యూమ్ ఏదైనా సరే ఈ సాంబ్రాణి గుగ్గిలానికి సరిపోయేదే వాడాలి. దానికి వ్యతిరేకమైనటువంటి పెర్ఫ్యూమ్ కనుక వాడితే రెండు నలిఫై అయిపోతే అసలు ఏ వాసన రాకుండా పోతుంది. నా దగ్గర పెర్ఫ్యూమ్స్ మీకు చూపిస్తున్నానండి. ఇది లోబాన్ అంటే ఈ సాంబ్రాణి పెర్ఫ్యూమ్ అండి. ఇది ప్యూర్ పెర్ఫ్యూము అంటే దీని కాన్సన్ట్రేటెడ్. ఇందులో డిఈపి ఆయిల్ అని ఒక ఆయిల్ని దీంతో పాటు మిక్స్ చేసి దీన్ని డైల్యూట్ చేసి వాడుకోవాలి. అంటే సో ఈ పెర్ఫ్యూమ్ కనుక 100 గ్రాములు కనుక వేసుకుంటే డిఈపి ఆయిల్ జనరల్గా 600 నుంచి 700 గ్రాముల వరకు వాడుకోవచ్చు. ఈ వాడుకున్న దాన్నే ఇదండి, ఇది ప్యూర్ పెర్ఫ్యూము. ఇందులో నేను డిఈపి ఆయిల్ కలిపింది దీని మీద రాశాను. నేను రుద్రాక్ష అనే పేరు పెట్టుకున్నాను దీనికి. సో ఇది సాంబ్రాణి పెర్ఫ్యూమ్ ప్లస్ డిఈపి ఆయిల్. దీన్ని మనం డైరెక్ట్గా కప్ సాంబ్రాణి లేదా ధూప్ స్టిక్స్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. శాండల్ అండి, అంటే నేను మీకు కేవలం వాడగలిగినవి మాత్రమే చూపిస్తున్నాను. అంటే మనం వాడిన పెర్ఫ్యూము వాటితో పాటు మంచి వాసన రావాలండి. అందుకని ఇది మైసూర్ శాండల్. మూడోది లావెండర్ అండి. ఈ 3 రకాల పెర్ఫ్యూమ్స్ మాత్రమే మనం మన కప్ సాంబ్రాణిలో వాడుకోగలము. మిగిలిన మాత్రం ఇంకా 2 చూపిస్తున్నాను నేను మీకు. ఇది కస్తూరి అండి. దీన్ని మనం వాడుకోకూడదు. దీన్ని కనుక వాడితే అసలు ఏ వాసన రాకుండా పోతుంది. అంటే ఈ కస్తూరి మనం వాడే కప్ సాంబ్రాణిలో ఉండే సాంబ్రాణి గుగ్గిలం వాసన అనేది డామినేట్ చేస్తుంది. అందుకని 2 కలిసి అసలు ఏ వాసన కూడా రాకుండా పోతాయి. నాగిచంప, ఈ నాగిచంప కూడా అంతేనండి. దీన్ని కూడా మనం వాడకూడదు. ఎందుకంటే నేను మీకు చూపిస్తున్నాను ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది.
అందుకే మనకున్న వాటిల్లో ముఖ్యంగా మీరు వాడగలిగింది మరోసారి చెప్తున్నాను, లోబాన్. అంటే ఇది కేవలం సాంబ్రాణి మాత్రమే, ప్యూర్ సాంబ్రాణి. రెండోది శాండల్, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. మూడోది లెవెండర్. ఈ మూడు మాత్రమే మనం వాడుకోగలమండి. సరేనా? ఈ మూడింటిని ఇలా డైల్యూట్ చేసిన దాన్ని ఒక చిన్న సీసాలో తీసుకొని ఈ సీసా యొక్క మూతకి ఇలాగా 3-4 రంధ్రాలు పెట్టాలండి, హోల్స్ పెట్టాలి. హోల్స్ పెట్టి ఈ కప్స్ అనేవి ఉన్నాయి కదా, వీటన్నిటిని జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని వీటి మీద ఇలాగా చిలకరించాలండి. చిలకరించుకొని జాగ్రత్తగా అన్నింటి మీద పడేటట్టుగా చిలకరించుకొని కనీసం ఒక 2 అవర్స్ దాన్ని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ప్యాక్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే కప్ సాంబ్రాణిలో సాంబ్రాణి వాసనతో పాటు ఈ పెర్ఫ్యూమ్ వాసన కూడా 2 కలిసి వస్తాయి, మంచి వాసన వస్తుంది. ఎందుకంటే మనం వెలిగించినప్పుడు ముందు వెలిగేది కప్పు మాత్రమే. సో ఈ కప్పులో నుంచి ఒక వాసన వస్తుంది, తర్వాత సాంబ్రాణి అంటుకున్న తర్వాత సాంబ్రాణి వాసన కూడా వస్తుంది. అంటే 2 కలిపి మంచి వాసన వస్తుంది. ఓకే, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కానీ వివరాలు కానీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం వాడే రా మెటీరియల్ యొక్క క్వాలిటీ మాత్రం మంచిగా చూసుకోండి. రా మెటీరియల్ బాగుంటేనే మన ధూప్ స్టిక్స్ కానీ లేదా కప్ సాంబ్రాణి మంచి వాసన వస్తాయి. అప్పుడే మనం మార్కెటింగ్లో చాలా ఈజీగా వెళ్ళొచ్చు, మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి.